ఒక్కసారిగా అందరిలో చైతన్యం రావటం, ఊహకి అందనట్లుగా మరి ఈనాడు దైవ సేవకుడు, అభిషక్తుడు, మరి పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క హత్య వెనకాల ఉన్న రహస్యం, ఎవరు ఈ మతోన్మాదులు, ఎవరు 100 కోట్లు ఒక మనిషిని యొక్క ప్రాణం తీయటానికి 100 కోట్లు పంపిణీ, ఒక మనిషిని ప్రాణం ఖరీదు 100 కోట్ల, ఒక మనిషిని ప్రాణము మనలా పోయగలుగుతారా? ఏంటి ఆయన చేసిన ద్రోహము? ఎందుకు ఇంత క్రైస్తవులంటే మీకు దేశము? ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవాలి, ఎవరు విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవాలి. మనము మానవత్వం కలిగి ఉన్నామా? మనుషులుగా ఉన్నామా? ఒక్కసారి దృష్టించండి ప్రేమైన దేశ ప్రజలారా. ఈరోజు ఒక తమిళస్లో ఇలాగా మెన్షన్ చేయబడి ఉంది, 100 కోట్లు మతోన్మాదులకి ఇవ్వటం జరిగింది. ఈ 100 కోట్లు మతోన్మాదులు ఒక మాఫియా గ్యాంగుకి ఇవ్వటం జరిగింది. ఏమండి, ఎందుకు ఇంత ఘోరంగా, నీచంగా ఒక దేశం బాగుండాలి, దేశ ప్రజలు క్షేమంగా ఉండాలి, దేశంలో ఉన్న వారందరూ కూడా నాతో కలిసి మోక్షానికి రావాలి, మోక్షం చేరాలి అని తనకు తెలిసిన సత్యమై ఉన్న దేవుణ్ణి ప్రకటిస్తే, ఎందుకండి ఇంత దేశం పూని, ఇంత పగబూని 100 కోట్లు ఒక రాత్రిలోనే ఎలా మార్పులు చెందాయి? మార్పు చెందటము, ట్రాన్స్ఫర్లు ఎలాగ జరిగాయి? ఈరోజు ఒక తమిళస్లో ఒక ఛానల్ స్పష్టంగా తెలియపరిచింది ఏంటంటే, 100 కోట్లు ఎందుకు మతోన్మాదులు మాఫియా గ్యాంగ్కి ఇవ్వటం జరిగింది అనేది ఆ తమిళలో ఆ టైటిల్ స్పష్టంగా మనకి తెలియజేయటం జరుగుతుంది. ఒక మనిషి ప్రాణం ఖరీదు 100 కోట్ల, ఎంత ఘోరమండి! ఎన్ని 100 కోట్లు ఇచ్చినా ఒక మనిషి ప్రాణమును కాపాడతారా? కాపాడగలుగుతారా? ఎంత మనిషి ఎత్తి అమౌంట్ని ఇచ్చినా, కొన్ని కోట్ల ధనాన్ని కుమ్మరించినా ఒక మనిషి ప్రాణము మరలా పొయ్యాలి అంటే ఆషామాష కాదండి. ఎందుకండి ఇంత ఘోరత్వము? ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవాలి, ఎవరి విశ్వాసము వారిదే. మరి మార్గములో నిలిచి చూడకపోతే, ఆయన మిమ్మల్ని దర్శించే కాలమున, ఆయన మీకు సమీపంగా ఉన్నప్పుడే మీరు ఆయన చెంతకి చేరాలి. ఆయన దాటి పోయిన తర్వాత మనలా తిరిగి రావటం కష్టం. ఎందుకు అంటే భగవంతుడు ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు, ఆయన సంధిస్తాడు,
ఆషామాష కాదు, భగవంతుని యొద్దకు చేరాలంటే మానవుని యొక్క శాపము పాపము తొలగించబడటానికి దేవుడే వచ్చి మానవునిగా, ఆ మానవుడు అయిన దేవుడు ఎవరయ్యా అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు అని కంఠబద్ధంగా తెలియజేశాం. మనకు ముందున్న భక్తులను, ఇప్పుడున్న భక్తులను తెలియజేస్తుంది ఏంటంటే యేసు ప్రభువు వారు నిజమైన దేవుడు అని. ఇదే మాట పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు కూడా తెలియజేశాడు. కానీ ఈరోజు ఆయనని మనము భౌతికంగా చూడకపోయినా ఒకరోజు ఆయనని మరి మహిమ శరీరంతో మనం చూస్తాం. కానీ ఈరోజు ఎందుకు ఇంత ప్లాన్ మర్డర్, ఎందుకు ఇలాగా ఒక దైవ సేవకుని మీద అనేక రకాలైన పరిస్థితులు కల్పించి ఒక యాసిడెంట్గా చిత్రీకరణ, ఒక యాసిడెంట్గా దాన్ని మలసాలని, ఒక యాసిడెంట్గా మనిషి అందరి హృదయములో ఆయన అందరి హృదయములో ఉన్నాడు, పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు. అయితే ఆ యొక్క దైవజనుడు మీద బురదలు వేయాలని నిందా ప్రచారాలు ఆయన